లంకమ్మ దేవతాయ నమః. రేపు అమ్మవారిని దేవాలయం శ్రీరామనవమి సందర్భంగా దేవాలయం నుంచి బయటికి తీసి ఊరూరా కాదు, ఇంటింటికి, ప్రతి ఇంటికి, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వాకిటి ముందుకెళ్ళి అనేక రకాలుగా మరి వాయిద్యాలతో మంగళ వాయిద్యాలతో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే చీరలని, బియ్యమని, టెంకాయలు కొట్టే విధానం, అలా జాతర మహోత్సవం ఇలా స్టార్ట్ అవుద్ది. ఈ 5 రోజులు తిరిగిన తర్వాత మళ్ళీ అమ్మవారు దేవాలయానికి చేరుకుంటారు. సంబరం రోజున మరి మా ఈవో గారు, మా కమిటీ అందరం కూడా దీన్ని ఒక అద్భుతమైనటువంటి, మా హయాంలో ఒక అద్భుతమైనటువంటి సంబరంగా జాతర మహోత్సవంగా చేయాలని అనుకున్నాం. అలాగే ఇక్కడ ఒక దాత ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని వాళ్ళు మధ్యకి పెట్టుకుంటున్నారు. అనేక రకాల కార్యక్రమాలు దేవాలయం చుట్టూ, మహా అన్నదానం. అలాగే భక్తులంతా కూడా, ఈ ఊరంతా విద్యకి నిలయం. ఇవాళ ఈ ప్రామాణికత, ఈ ఊరిన్ని ఉద్యోగాలు, ఇంత విద్యా నిలయంగా ఉందంటే అమ్మవారి చలవ. ఎంతోమంది టీచర్లు అయ్యారంటే అమ్మవారికి మొక్కుని. ఎంతోమంది బిడ్డలు లేనోళ్ళు ఇవాళ సంతానం లేనోళ్ళు సంతానం కలిగి ఆ ఊయల్లో వేసుకుంటారు అమ్మవారి దగ్గరికి వచ్చి. మొక్కుబళ్ళు, అనేక రకాల మొక్కుబళ్ళు పాణాసారం అని పడతా ఉంటారు. అలాగే ఆర్థిక కష్టాలు ఉన్నవాళ్ళు కూడా అమ్మవారు కటాక్షం అంత గొప్పది. గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఈ మొన్న జరిగిన దాంట్లో 3 కొడితే 3 కూడా 108 కొబ్బరికాయలు కొట్టారు వచ్చి. ఒక్కొక్కళ్ళు చెమటలు కారేట్టు పిల్లలు గుడి చుట్టూ తిరుగుతున్నారు. ఏంటనంటే మాకు టీచర్ ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఇంకొక ఉద్యోగం వచ్చింది అని చెప్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఇంతమందికి మేలు చేసే బంగారు తల్లి లంకమ్మ అమ్మవారు. మరి ఈ జాతర మహోత్సవాన్ని ఒక అద్భుతంగా ప్రజల సహకారంతో, దాతల సహకారంతో, అనేక రకాల సంబరాలకి వేషాలు, బేతాళ వేషాలు, అలాగే బోనాలు, మన అనేక రకాల కార్యక్రమాలు, అనేక రకాల గ్రామ పెద్దలు కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా. దీన్ని వాడలా ఊరు కదిలొచ్చి మరి అమ్మవారిని మొక్కుని, వాళ్ళ మొక్కుబళ్ళన్నీ తీర్చుకుని దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా నేను ఒక చైర్మన్గా, మా ఈఓ గారు, మా కమిటీ వీళ్ళందరి సహకారంతో కోరుకుంటున్నాను. జై లంకమ్మ తల్లి. మన అవనిగడ గ్రామంలో ఉన్న గ్రామదేవతైనటువంటి శ్రీ లంకమ్మ వారి జాతర మహోత్సవాలు రేపటి నుండి, అనగా శ్రీరామ రోజు నుండి ఉదయం 11:00 అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే 27 నుంచి 20, 27, 28, 29, 30, అలాగే 3వ తారీఖున మన అమ్మవారు మన దేవాలయం చేరుకుంటారు. 2వ తారీఖు అమ్మవారు వారి స్థానంలోకి వెళ్తారు. ఈ కార్యక్రమాలన్నీ అత్యంతంగా చేయుటకు మన స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ మండల ప్రసాద్ వారి సూచన ప్రకారం మా చైర్మన్ గారు, ధర్మకర్తలు, ఆసాదులు, మా సిబ్బంది అందరి సహకారంతో ఈ పూజా కార్యక్రమాలు, అమ్మవారి జాతర గ్రామోత్సవాలు వైభవంగా చేయడానికి నిర్ణయించాము. ఇంకా ముందు కార్యక్రమాలు కూడా హిందూ ధర్మాన్ని, మన హిందూ మతాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా ధర్మకర్తల సమక్షంలో మేము చేయడం సిద్ధంగా ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి మన అమ్మవారిని తిలకించి తీర్థప్రసాదం స్వీకరించి ధరించవలసిందిగా కోరుకుంటూ జై లంకమ్మ తల్లి. దిగుసీమ గ్రామదేవతగా పేరుగాంచి రాష్ట్రంలో ప్రసిద్ధ దేవాలయాల్లో ఒక దేవాలయంగా ఏర్పడి లంకమ్మ దేవతగా ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి, అవనగడ్డలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు చైత్ర శుద్ధ పౌర్ణమి అనగా 1వ తారీఖు పౌర్ణమి రాత్రి గడియలు ఉండటంతో 1వ తారీఖు జాతరగా నిర్ణయించడం జరిగింది. పెద్దలు, పండితులు, జ్యోతిష్యులు. అమ్మవారి జాతరకి పూర్వం అనగా చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి నుంచి అమ్మవారు వెలుపలికి వస్తుంది గ్రామ ఊరేగింపు కోసం. గ్రామంలో 27, 28, 30, 31 గ్రామంలో పురవీధుల్లో ఊరేగి భక్త జనుల చేత నీరాజనాలు అందుకొని వైభవపేతంగా తిరిగి మళ్ళీ అమ్మవారు దేవాలయ ప్రవేశం చేస్తుంది 1వ తారీఖు ఉదయం 10 గంటలకి.
అక్కడి నుంచి జాతర మహోత్సవాలు అత్యంత రంగరంగ వైభవంగా జరిగి ఆ రాత్రికి పతాక స్థాయికి చేరుతాయి ఉత్సవాలు. ఒక్క దివసీమ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి కూడా అమ్మవారు పిలిచిన పలికే దైవం, కోరిన కోరిక తీర్చే దైవం, దేవత అనేటువంటి నమ్మకంతో అమ్మ దైవం ఉంటే అన్నీ చాలు అన్న రీతిన లంకమ్మ అమ్మవారికి మొక్కుబడి తీర్చేవాళ్ళు వేలాది మంది, లక్షలాది మంది ఆరో తరలి వస్తారు. భక్తజనులందరూ కూడా హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి సనాతన ధర్మ పరిరక్షణకు దివసీమలో వెంచేసినటువంటి లంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం, అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించడం, తద్వారా అమ్మవారి కృపకు కరుణా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా ఈ ట్రస్ట్ బోర్డు తరఫున మేమంతా కూడా భక్త జనాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.